నమస్కారం అందరికీ. ఈరోజు మేము మన డిజిటల్ వాలెట్ అంటే క్రిప్టోకరెన్సీ వాలెట్. క్రిప్టో కరెన్సీ అనేది ఒక నాణ్యము. అది మార్కెట్ పెట్టుబడులకి రిస్క్ కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ ఒకటే రేట్ ఉండదు, కింద మీద అవుతుంటుంది. అయితే ఆ కరెన్సీ ఎక్కడ స్టోర్ చేయాలి అంటే ఆ నాణ్యము ఎక్కడ పెట్టాలంటే దానికి ఒక వాలెట్ ఉంది. ఒకటి ఏమంటారు, ఒక బ్యాంక్ లాగా లాకర్ ఉంటుంది. ఆ లాకర్ పేరు వచ్చేసి మెటామాస్క్. మీరు ప్లేస్టోర్లో వెళ్ళి ఇక్కడ కింద సెర్చ్ బటన్లో ఇక్కడ పైన వచ్చేసి మెటామాస్క్ అని టైప్ చేయాలి. ఇలా మెటామాస్క్ అని టైప్ చేసిన తర్వాత అంటే మెటామాస్క్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ నక్క ఉంది చూడండి, ఈ నక్క దగ్గర ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఉంది కదా, దీని మీద నొక్కాలి. ఇప్పుడు మన ఇంటర్నెట్ స్పీడ్ మీద ఈ మెటామాస్క్ వాలెట్ ఏదైతే మన క్రిప్టో నాణ్యము ఉంటుంది కదా, కాయిన్, ఇక్కడ స్టోర్ చేస్తాం మేము. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన మెటామాస్క్ ఇన్స్టాల్డ్ అయిపోయింది. మన మెటామాస్క్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతే ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన మెటామాస్క్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయింది. దాని తర్వాత ఇట్లా సైడ్లో స్క్రోల్ చేయాలి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, మొదలు పెట్టాలని వస్తుంది. గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఒక వాలెట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ అంటే అది వేరే విషయం, తర్వాత మాట్లాడతాం దాని గురించి. ఇప్పుడు వచ్చేసి క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేయాలి. ఈ కింద ఆప్షన్ క్రియేట్ ఏ న్యూ వాలెట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పైనకి స్క్రోల్ చేసి స్క్వేర్ బటన్ ఉంది కదా ఇక్కడ 4 ముళ్ళది, దీన్ని క్లిక్ చేయాలి. ఇట్లా బ్లూ టిక్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా టర్మ్స్ ఆఫ్ యూజ్ అని వస్తుంది. ఒకవేళ మీకు టైం ఉంటే, లేకపోతే టైం తీసైనా దీని గురించి చదివితే మీకు అర్థమవుతుంది ఏముందని. మీకు ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కావాలంటే మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగుకి కన్వర్ట్ చేసుకోండి. ఈ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని వస్తుంది. కిందకి వచ్చేసినాం. ఇప్పుడు ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేయండి. పాస్వర్డ్ కొన్ని లెటర్లు ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి, కొన్ని నంబర్లు ఉండాలి. ఇట్లా ఉంటే మన పాస్వర్డ్ సెక్యూర్ ఉంటుంది. బరాబర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి పాస్వర్డ్ ఎల్లప్పుడు. వాలెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ పాస్వర్డ్ మీరు జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. కంపల్సరీ రాసి పెట్టుకోకపోతే ఇంకా ఇది లాక్ అయిపోతుంది. మీకు ఎల్లప్పటికీ ఇది ఓపెనే కాదు. అందుకోసమే ఇది రాసుకొని పెట్టుకోవాలి, ఈ మెటామాస్క్ పాస్వర్డ్ సెక్యూరిటీ లాగా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అని వచ్చింది కదా, ఇక్కడ పాస్వర్డ్ స్ట్రెంత్ అంటే మా పాస్వర్డ్ బలంగా ఉంది, గుడ్ అని వచ్చింది కదా. దాని తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. 2-3 నిమిషాల్లో మన వాలెట్ క్రియేట్ కాబోతుంది. ఎదురు చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏముందంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మన వాలెట్ని సెక్యూర్ కూడా చేసుకోవాలి. సెక్యూర్ ఏమంటే భద్రపరచుకోవాలి మన వాలెట్ని. ఎలా భద్రపరచుకోవాలంటే దీనికి ఇక్కడ కింద స్టార్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇట్లా వచ్చింది కదా,
మళ్ళీ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇందాక పెట్టుకున్నారు కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. రైట్, ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టండి. రైట్, ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైనది ఏమంటే ఇక్కడ వ్యూ అని ఆప్షన్ ఉంది కదా, ఈ వ్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇవి మీకు ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఇంగ్లీష్లో ఉన్న పదాలని మీరు ఒక డైరీలా లేకపోతే వేరే ఫోన్లో ఫోటో తీసుకొని భద్రంగా పెట్టుకోవాలి. ఇది మనకు ముందుకు మీకు చాలా పనికి వస్తుంది. ఇది కంపల్సరీ వేరే ఫోన్లో ఫోటో కొట్టుకోండి. స్క్రీన్ షాట్ అయితే అస్సలు రాదు దీంట్లో. ఏమంటున్నా, స్క్రీన్ షాట్ అస్సలు రాదు, ట్రై కూడా చేయకండి. ఫస్ట్ వేరే ఫోన్లో ఫోటో అయినా తీసుకోండి, లేకపోతే ఒక పేపర్ మీద రాసుకోండి దీన్ని, సరేనా? ఇప్పుడు మీరు ఫోటో వేరే ఫోన్లో తీసుకున్నారు కదా, లేకపోతే ఏదైనా డైరీలో రాసుకున్నారు కదా, రాసిన తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ కంటిన్యూ అంటే ముందుకు సాగండి అని వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు మీరు ఫోటో లేకపోతే ఎక్కడైనా రాసుకున్నారు కదా, ఎట్లా సీరియల్ నెంబర్లా ఉన్నాయి సేమ్ అట్లానే ఇక్కడ ఒక్కొక్క దాని తర్వాత అట్లా మనం డైరీలో ఎట్లా ఉంది అట్లా పెట్టాలి సీరియల్ వైజ్. ఫస్ట్ ఏముంది మనకు స్పెషల్ అని ఉంది, రైట్, స్పెషల్. దాని తర్వాత స్కెచ్ అని ఉంది, సెకండ్ వన్. దాని తర్వాత స్పీక్ అని ఉంది, స్పీక్. దాని తర్వాత అండు అని ఉంది, అండు. దాని తర్వాత సబ్జెక్ట్ అని ఉంది, సబ్జెక్ట్. దాని తర్వాత ఎంపవర్ అని ఉంది. దాని తర్వాత బల్క్ అని ఉంది. దాని తర్వాత డాల్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్. నెక్స్ట్ వచ్చేసి క్రూస్. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లై. నెక్స్ట్ వచ్చేసి రన్ అవే. రైట్, ఇట్లా 12 వర్డ్స్ మనం ఫోటో తీసుకున్నాం కదా, లేకపోతే ఎక్కడైనా రాసుకున్నాం కదా సీరియల్ వైజ్, సేమ్ అట్లానే ఇక్కడ అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని పడిపోయిన తర్వాత కంప్లీట్ బ్యాకప్ అని కొట్టాలి. రైట్, మన వాలెట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఉందంటే, ఇప్పుడు డన్ అయిన తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ వెల్కమ్ టు యువర్ వాలెట్, టేక్ ఏ టూర్ అంటే ఒకసారి ఏమేమి ఉంది దీని గురించి చెప్తుంది, కానీ ప్రస్తుతానికి నేనైతే నో థ్యాంక్స్ అని కొడుతున్నా. ఇక్కడ ఎనేబుల్ ఆటోమేటిక్ సెక్యూరిటీ చెక్స్ అని వచ్చింది, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అంటే సిస్టమ్ ఎప్పుడు మనకు సెక్యూరిటీ కలిగి ఉండాలని. దీన్ని నో థ్యాంక్స్ చేద్దాం ప్రస్తుతానికి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ పైన మీకు ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంది, ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంది కదా. ఇప్పుడు నాకు ఏం కావాలంటే దీన్ని ఎనేబుల్ చేసేద్దాం. రైట్, ఇప్పుడు మనకు ఏం కావాలంటే ఇక్కడ వేరే నెట్వర్క్, అంటే మనం బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్లో పని చేయబోతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే నేను వేరే నెట్వర్క్కి షిఫ్ట్ అవుతా. ఈ నెట్వర్క్ అంటే ఎట్లా అంటే మీకు జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది, ఇలా మనం వాళ్ళ దాంట్లో ఒక మెంబర్షిప్ తీసుకొని పని చేస్తాం కదా, అట్లానే మనం చేయబోయే బిజినెస్ మొత్తం బైనాన్స్ స్మార్ట్ చైన్ అని ఉంది. దాంట్లో ఎట్లా పోవాలంటే ఈ పైన దాన్ని ఎథీరియం మెయిన్ నెట్వర్క్ని క్లిక్ చేయండి. ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది కదా, ఇక్కడ కింద యాడ్ నెట్వర్క్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. రైట్, ఇప్పుడు ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనకు ఇప్పుడు వేరే నెట్వర్క్కి స్విచ్ కాబోతున్నాం. అయితే ఇక్కడ బిఎన్బి చైన్ అని ఉంది కదా, థర్డ్ వన్, ఇది కాదు, దీన్ని క్యాన్సిల్ కొట్టి ఇక్కడ బిఎన్బి చైన్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉందా మీకు, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద కన్ఫర్మ్, ఓకే కన్ఫర్మ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇథీరియం అని అక్కడ ఉండే కదా, ఇథీరియం నుంచి బైనాన్స్ నెట్వర్క్కి మారిపోతున్నాం. దానికి స్విచ్ టు నెట్వర్క్ కొట్టాలి. రైట్, ఇక్కడ గాట్ ఇట్ అని కొట్టాలి.
ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏముంటాయో మీరు కాపీ చేసుకొని ఒకసారి చదువుకోండి, ఓకేనా? మీకు కూడా ఐడియా వస్తుంది, ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. రైట్, ఇప్పుడు మనకు ఇక్కడ బిఎన్బి అనేది వచ్చేసింది, అంటే మనం బైనాన్స్లోకి షిఫ్ట్ అయిపోయినాం. ఇది ఏముందంటే బైనాన్స్ మన కాయిన్ ఏదైనా మనం బిజినెస్ చేయబోతున్నాం కదా ప్రస్తుతానికి, ఆ బిజినెస్లో మనం బైనాన్స్లో ఉన్నాం. ఈ బైనాన్స్ చైన్లో మనం బిజినెస్ చేయబోతున్నాం కదా, ఆ కాయిన్ లిస్ట్ ఉంది కాబట్టి నేను బైనాన్స్ నెట్వర్క్కి స్విచ్ అయినా. ఎందుకంటే మా జీడిఎస్ కాయిన్ మేము ఏదైతే వర్క్ చేయబోతున్నామో ఆ కాయిన్ బైనాన్స్ స్మార్ట్ చైన్లో లిస్టెడ్ ఉంది. దీనికోసం మనం బైనాన్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇది ప్రాసెస్ ఏముందంటే మొత్తము మనము మెటామాస్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి మరియు మన బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ ఎట్లా సెటప్ చేయాలని ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకొని మీరు వీడియో చూసి కూడా అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైన్ని కన్సల్ట్ కండి.